ఇవాళ తుమ్మలపల్లిలో చంద్రబాబు పర్యటన హర్ ఘర్ తిరంగాలో పాల్గొనున్న సీఎం. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అన్న కేటీఆర్. అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న మాజీ మంత్రి. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీ. 42% రిజర్వేషన్లు అమలుపై చర్చ. కాసేపట్లో ఏపీ సబ్ కేబినెట్ భేటీ. నూతన జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పుపై చర్చ. కాళేశ్వరంపై శ్రీధరబాబు కీలక వ్యాఖ్యలు. ఎన్డీఏసీ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడికి మంత్రి ఫోన్. కార్మికుల సమస్యలపై ఆరా తీసిన కోమటిరెడ్డి. ఏపీ మంత్రి దుర్గేష్ ను కలిసిన సినీ నిర్మాతల బృందం. టాలీవుడ్ లో పరిస్థితులు, కార్మికుల ఎజెండాపై చర్చ. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖత్. ఎంపీని పరామర్శించిన చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. స్త్రీ శక్తి పథకంపై జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. జిల్లా కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం. మద్యం మత్తులో ఈతకు దిగి యువకుడు మృతి. విశాఖపట్నంలో తయారైన యుద్ధ నౌకలు. ఆగస్టు 26న జల ప్రవేశం చేయనున్న వార్షిప్స్. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొన్న కారు, ఒకరికి గాయాలు. తెలంగాణలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. సత్యసాయి జిల్లా గోరంట్లలో దొంగలు హల్చల్. రిటైర్డ్ టీచర్ ఇంట్లో 11 తులాల బంగారాన్ని ఉడాయింపు. బంగారం పేరుతో ఇనుప ముక్కలు ఇచ్చిన కేటుగాళ్లు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 8 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. రేపు పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు. రాజ్యసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం. ఏపీ అనధికారికంగా గోదావరి జలాలు వాడుకుంటుందన్న ఎంపీలు. ఢిల్లీలో ఎంపీల సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని. ఆవరణలో సింధూర మొక్కలు నాటిన మోడీ. పశ్చిమ తుర్కియాలో భారీ భూకంపం. కూలిన 16 భవనాలు, 1 మృతి, 29 మందికి గాయాలు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు సజీవ దహనం.
ఈక్వెడార్లోని నైట్ క్లబ్ దగ్గర కాల్పులు 8 మంది మృతి, మరో 3కి తీవ్ర గాయాలు.